ఈ ప్రాంతానికి రీజనల్ ఇన్ఛార్జ్ గా పెట్టిన అయోధ్య రామిరెడ్డి, ఆయన రామ్కి ఇన్ఫ్రాలో పనిచేసే వాళ్ళని, లేకపోతే ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళందరి మీద నాకు కుర్రాడు కలిసి ఆవేదన చెప్పాడు. ఏమని, మహాప్రభు మేము అక్కడికి వెళ్ళి మేము రాజకీయాలు చేయటం మాకు ఎప్పుడు అలవాటు లేదు, మేము వెళ్ళం మహాప్రభు అంటే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఉద్యోగం చెయ్యాలి అంటే వెళ్ళాలి. అలాగే డబ్బులు పంపిణీ బాధ్యత కూడా ఆయనకి అప్పచెప్పాడు. కాబట్టి తన రామ్కి ఇన్ఫ్రాలో కావచ్చు, తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరినీ కూడా తీసుకొచ్చి డబ్బుల పంపిణీ కోసం కూడా నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. ఎలా చేశారు అంటే, ఇప్పుడు నన్ను తీసేయమని అడిగినట్టు ఇవాళ ముఖ్యమంత్రిని తీసేయాలి కదా, మంత్రులుగా ఉన్న విడదల రజనిని తీయాలి, అంబటి రాంబాబుని తీయాలి, మేరుగు నాగార్జున తీయాలి, అయోధ్య రామిరెడ్డిని తీయాలిగా. అలాగే కిలారి వెంకట రోజయ్య నిన్న బ్రహ్మాండంగా దోపిడీ చేశాడని ప్రమోషన్ ఇచ్చి గుంటూరు తీసుకొచ్చారు. మన పెద్ద ఆర్టికల్ వచ్చింది పేపర్లో, ఏమని, మిర్చి యార్డు గతంలో అధ్యక్షుడిగా పనిచేశాడు కాబట్టి ఆయన మిర్చి యార్డులో వ్యాపారం చేసే మార్వాడీల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ లిస్టు పెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు ఇంత డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. ఎలక్షన్ అథారిటీకి ఇవన్నీ కనపడతలేదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేవలం ఏంటంటే ఎన్నికల అధికారులు తెలుగుదేశం పార్టీ పరంగా కంప్లైంట్ ఇస్తే తాబేలు కదిలినట్టు కదులుతారు. అధికార పార్టీ వాళ్ళు చేస్తే మటుకి అత్యంత వేగంగా కదులుతున్నారు. వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు నిష్పక్షపాతంగా గనక ఉండకపోతే చర్యలు తీసుకోవాలని మేము కోరటం జరుగుతుంది.